హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓబిఎస్ని ఫోన్ ద్వారా ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుందాం. టోటల్ మనకి లైవ్ ప్రీవ్యూ ఎలా ఉంటుందో మనకు మొబైల్లో వచ్చింది. ఆల్ సీన్స్ ఎడిట్ చేయొచ్చు, ఆల్ సోర్స్ ఎడిట్ చేయొచ్చు, స్టాప్ స్ట్రీమింగ్, స్టాప్ రికార్డింగ్, స్టార్ట్ స్ట్రీమింగ్, స్టార్ట్ రికార్డింగ్, ఏ టు జెడ్ మనం కంట్రోల్ చేయొచ్చు. చూద్దాం. ముందుగా ఓబిఎస్ ఆన్ చేద్దాం. ఓబిఎస్లో నేను ప్రజెంట్ 31.1.1. ఈ ఫీచర్ వర్క్ అవ్వాలంటే 28 కంటే ఎక్కువ వర్షన్ ఉండాలి. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే కంట్రోల్ చేయాలంటే మొబైలు అలాగే సిస్టమ్ ఒకే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉండాలి. ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొబైలు అలాగే సిస్టమ్ ఒకే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉండాలి. ముందుగా ఓబిఎస్ ఆన్ చేసి టూల్స్ క్లిక్ చేద్దాం. ఇక్కడ వెబ్ సాకెట్ సర్వర్ సెట్టింగ్స్ ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ ప్లగిన్ సెట్టింగ్లో ఎనేబుల్ వెబ్ సాకెట్ సర్వర్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇద్దాం. తర్వాత ఇక్కడ షో కనెక్ట్ ఇన్ఫామ్. ప్రజెంట్ నేను ఈ స్క్రీన్ రికార్డింగ్ ఓబిఎస్లో చేస్తున్నాను, అందుకనే ఇక్కడ నాకు వార్నింగ్ వచ్చింది. ఏం పర్లేదు, ఎస్ ఇస్తాను. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇంతవరకు మనము ల్యాప్టాప్లో చేయాల్సిన పని. ఇప్పుడు మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ వేస్తాను, చూడండి. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఆటో డిస్కవర్, అలాగే క్విక్ కనెక్ట్, అలాగే మాన్యువల్ కనెక్ట్. మనకి మాన్యువల్ కనెక్ట్కి మనం క్యూఆర్ కోడ్ పైన ఉంటేవి సర్వర్ ఐపీ, సర్వర్ పోర్ట్, సర్వర్ పాస్వర్డ్ అవన్నీ ఉంటాయి. అది ఇక్కడ మాన్యువల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక మనకి క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది కదా, దాన్ని ఇక్కడ రెడ్ కలర్లో స్కాన్ ఉంది కదా, ఆ స్కాన్కి క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేద్దాం. స్కాన్ చేయడం మీరు ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి, రెండు ఒకే నెట్వర్క్కి కనెక్ట్ అయ్యాలి. ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. సేవ్ కనెక్షన్ అని ఉంది. ఎస్ సేవ్ చేస్తే ఒకసారి చాలు. మనం సేవ్, దీనికి ఒక నేమ్ ఇచ్చుకోండి. సండే లైవ్ సండే అని సేవ్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ని కనెక్ట్ అయిపోయినామంటే ఇక్కడ మనకు ఐపీ చూపిస్తుంది. ఇక్కడ ఓకే. ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ అలాగే మొబైల్ స్క్రీన్ పక్కన పెట్టి చూపిస్తాను, చూడండి. నేను సీన్స్ దగ్గర 5 సీన్స్ ఉన్నాయి. మెయిన్ సీన్, వర్సెస్, లెసన్, ఫోటో, మెసేజ్, ఇమేజెస్. ఇవి మొబైల్లో కనపడుతున్నాయి, చూడండి. మెయిన్, వర్సెస్, లెసన్, ఫోటో, మెసేజ్, ఇమేజ్ అన్నీ ఉన్నాయి. నేను ప్రజెంట్ స్టూడియో మోడ్లో ఉంది నా ఓబిఎస్. నేను దాన్ని మామూలుగా మోడ్కి తీసుకొస్తున్నాను. అయితే ఇక్కడ లైవ్ ప్రివ్యూ, ఇదిగో కరెంట్ ఓబిఎస్ స్క్రీన్ లైవ్ ప్రివ్యూ. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీకు సైడ్ పెట్టి చూపిస్తాను. మొబైల్ ఇది ఏదైతే ఉందో అదే ఉంటుంది. ఇప్పుడు నేను మెసేజ్, ఇమేజెస్ మొబైల్లో క్లిక్ చేస్తున్నా, చూడండి ల్యాప్టాప్లో మారిపోయింది. మెయిన్ నేను మొబైల్లో క్లిక్ చేస్తున్నా, ల్యాప్టాప్లో మారిపోయింది. వర్సెస్ నేను మొబైల్లో క్లిక్ చేస్తున్నా, మెయిన్లో మారిపోయింది. లెసన్ నేను మొబైల్లో క్లిక్ చేస్తున్నా, ఓబిఎస్లో మారిపోతుంది. ఇలాగే ఫ్రెండ్స్ ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే స్టార్ట్ స్ట్రీమింగ్. నేను ఇందాక చెప్పానుగా, నేను రికార్డింగ్ ఓబిఎస్లో చేస్తున్నానని. అయితే ఇక్కడ చూడండి స్టాప్ రికార్డింగ్. మనం అన్ని ఏ టు జెడ్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, ఏ టు జెడ్. ఇప్పుడు ఒకవేళ ఆడియో కావాలి మనకి, ఇదిగో ఆడియో. ఇక్కడ ఆడియో మ్యూట్ చేసుకోవాలనుకుంటే వాకింగ్ చెప్పేటప్పుడు ముఖానికి చెమట పుట్టేది. అప్పుడు పిల్లలకి అక్కడ ఆపరేట్ చేసే వాళ్ళకి సైక్ చేయలేను. నేను కర్చీప్తో తుడుచుకునేది లైవ్లో పడేది. మంచిలు తాగాలన్నా, ఎవరినైనా మందలించాలని అన్నా పిల్లలకి తెలియదు. ఏ మాటలో లైవ్లో ఇవ్వాలో, ఏ మాట లైవ్లో ఇవ్వకూడదో వాళ్ళకి తెలియదు, ఆపరేట్ చేసే వాళ్ళకి. అదే నా దగ్గర ఇది ఉంటే ఏ టు జెడ్ నేను ఎక్కడి నుంచో కంట్రోల్ చేసుకోగలను. కాబట్టి ఇలా ఏ టు జెడ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి అనేకమైన వీడియోస్ కోసం ఎబిలిటీ ఆఫ్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి లైవ్ ఎక్విప్మెంట్స్ గురించి, బడ్జెట్ ఎక్విప్మెంట్స్ గురించి, ఓబిఎస్ ఫ్యూచర్స్, అలాగే వర్స్ వ్యూ గురించి, ఇంకా చర్చికి సంబంధించిన అనేకమైన వాటిని గురించి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.